శరీరానుసారమైన మనసు ఒకటి ఉంది, ఆత్మానుసారమైన మనసు ఒకటి ఉంది. శరీరానుసారమైనటువంటి మనస్సు ఎలా ఉంటుంది అంటే అది ఎప్పుడు కూడా కలవరమే, ఎప్పుడు కూడా భయము, సందేహం అన్నది ఉంటుంది. శరీరానుసారమైనటువంటి మనస్సుకి ఎప్పుడు కూడా ఆధారాలు కనపడాలి. కానీ ఆత్మానుసారమైన మనస్సు అలా కాదు. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నది అని, దాంట్లో జీవం ఉందంట. ఇది జరుగుతుంది, ఇది జరిగి తీరుతుంది. ప్రార్థన గురించి వినడం మంచిది, ప్రార్థన గురించి బోధించడం కూడా మంచిది, ప్రార్థన గురించి మాట్లాడడం కూడా మంచిది. కానీ దానికి మించినటువంటి గొప్ప పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయడం. ఇది అన్నిటికి మించినటువంటి హైయెస్ట్ స్టాండర్డ్. అందుకని భాషల్లో ప్రార్థన చేయడం చాలా ఇంపార్టెంట్. నీకు అది అర్థం కావచ్చు, కాకపోవచ్చు. అర్థం కాలేదా వదిలేసే. ఎందుకు? ఏ విధంగా దాని ఫలితం రావాలో దేవుడు నీకు చూపిస్తాడు. నీకు దేవుడు ఏ మాట ఇచ్చాడో అది రాసుకో. నీ మనసులో ఆ వాక్యమే ఉండాలి. అనుమానం డామినేట్ చేయకుండా నువ్వేం చేయాలంటే భాషల్లో స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే అలా స్టార్ట్ చేస్తావో అది నీ యొక్క జీవితంలో ఒక ప్రత్యక్షతగా, ఒక బలమైనటువంటి మార్పుగా మారుతుంది.